ఈ ఉదయకాల సమయంలో నీ పర్సనల్ లైఫ్లో నీకే ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు ఫర్ ద టైం బింగ్, అంటే ఎప్పటికీ ఉండవని చెప్పట్లా. మన జీవితంలో ఎప్పుడు మనకి ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ దట్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడానికి ఏదో ఒకటి మన జీవితంలో ఉంటుంది. కానీ ఈ ఉదయకాల సమయంలో బహుశా నా లైఫ్లో నేను అడగడానికి ఏం లేవండి, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ యూ కెన్ ప్లీడ్ గాడ్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఎవరి కొరకైనా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టచ్చు. నీ కుటుంబం కొరకు, నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు, నీ చెల్లి కొరకు, నీ అన్న కొరకు, నీ బంధువు కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వు మొర పెట్టచ్చు. దేవుడు ఎవరి అప్లికేషన్ వాళ్ళే తీసుకురావాలని అనడండి. హల్లెలూయా. జాబ్కి అప్లై చేసేటప్పుడు ఎవరి అప్లికేషన్ వాళ్ళే తీసుకెళ్ళాలా, మనం తీసుకెళ్తే అయిపోద్దా? మీరే రావాలి. ఎవరు అప్లై చేయాలో వాళ్ళు రావాలి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెయ్యాలి, వాళ్ళ సంతకం పెట్టాలా. ఇంకొకళ్ళ అప్లికేషన్ మనం పట్టుకెళ్ళి కొద్దిగా చేయండి అంటే అలా అవ్వదండి. ఎవరి అప్లికేషన్ వాళ్ళు పట్టుకురావాలి. కానీ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన పక్కవారి అప్లికేషన్ మనం తీసుకెళ్ళినా కూడా దేవుడు గ్రాంట్ చేస్తాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ దట్ యాక్సెస్. పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా ఇదిగో నా స్నేహితుడు, ఇదిగో నా స్నేహితురాలు, ఇదిగో నా బంధువు, ఇదిగో నా కుటుంబీకులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారయ్యా, నిన్ను వేడుకుంటున్నానయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా.